సమాజంలో తిరుగుతూ ఉన్నారు. చర్చి కడతామని, మేము కూడా పాస్టర్లమని, మేము కూడా విశ్వాసులమని. ఇలాంటి పరిస్థితులలో మనం ఎలా ఉండాలి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మనం ఎలా సరి చేసుకోవాలి? ఆ మాటలు వినాలా ఉంటారు, వారిని నమ్మాలా ఉంటారు అనే విషయాలను పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూద్దాం. ప్రభువులను చేవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు కూడా మనకి అవసరం. అదే తెలంగాణలో అయితే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, ఊరు వెళ్ళేటప్పుడు, కాలేజీ వెళ్ళేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు ఏమంటారు? జరభద్రమే అంటారు. ఏమంటారు? జరభద్రం అంటారు. అలాగే ఆర్టీసీ బస్సు డ్రైవర్ దగ్గర ఏమని రాసింటారు తెలుసా? డ్రైవర్ అన్నా జరభద్రమే అని కూడా ఏంటన్నా మనం గమనిస్తూ ఉంటాం. అదే ఉద్యోగంలో అది తెలంగాణ పదము భద్రం అనే పదం వాడతారు. అదే ఆంధ్రలో జాగ్రత్త, ఇంకొంచెం ఉంటే కింద పడుతుంటేవి, చూసుకొని అడుగు, చూసుకొని ఎక్కువ అంటారు. అది బైబిల్ భాషలో కూడా జాగ్రత్త ఉంది. సీయోను గీతాల్లో కూడా పాట ఉంటుంది. జాగ్రత్త భక్తులార పిలిపితే ప్రభు యేసు వేగవచ్చును. ఏంటి జాగ్రత్త అంటే? ఒక హెచ్చరిక. బి కేర్ఫుల్. దేవుని వాక్యం చూద్దాం. హెబ్రీ పత్రిక 3:12. ప్రస్తుత కాలంలో మనం ఏ ఏ జాగ్రత్తగా ఉండాలి, ఆ జాగ్రత్త కలిగిన వారంగా ఉన్నామా లేదా ప్రభువులను చేవేసేటప్పుడు మనం పరిశీలన చేసుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. ఏంటంట? దుష్ట హృదయము. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమని రాయబడింది? దుష్ట హృదయము ఒకవేళ, మేబీ అంటారు కదా, పొరపాటున యాక్సిడెంటల్గా ఎప్పుడైనా సడన్గా అలాంటి హృదయము ఉంటుందేమో. అందుకే మనం ఏమవ్వాలంట? కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమని రాస్తారు అక్కడ? ఏ విషయంలో జాగ్రత్త అంట? జీవము గల దేవుని విడిచిపోయినటువంటి విశ్వాసం లేనటువంటి వారికంట. విశ్వాసం కాదు ఇది. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎంతైనా ఒకవేళ ఉండునేమో. కొంతమంది ఏమి విడిచిపెడుతున్నారు? జీవము గల దేవుణ్ణి, దేవుని సంఘమును, దేవుని సమాజాన్ని, దేవుని కార్యక్రమాలను, దేవుని ప్రజలను. విజయవాడలో మన మధ్య కాలంలో నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఒక అబ్బాయి ఏమని ఫోన్ చేశాడంటే, మీరేమో మందిరానికి వెళ్ళమని చెప్తున్నారు అంకుల్, కానీ మా అమ్మేమో మందిరానికి వెళ్ళొద్దు, పనికి పో అని చెప్తున్నాడు. ఏం చెప్తుంది? వీడేమో పని చేస్తాడు, వీని తమ్ముడేమో స్కూల్కి పోతాడు. ఇది కాలేజీ మధ్యలో డిస్కంటిన్యూ అయ్యాడు. వాడికి ఒక బట్టల షాప్లో పనిచేస్తాడు. దాదాపుగా 12 నుంచి 15,000 రూపాయలు వాడికి వస్తాయి నెలకి. వాళ్ళ మమ్మీ చెప్తుందంట, నువ్వు అసలు మందిరానికి ఎప్పుడు వెళ్ళదు. మరి అంకుల్ ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తే వెళ్ళకు. ఏమని చెప్పినాడు? ఇప్పుడు ఎవరు మాట వినాలా? ఎవరు మాట వినాలి? నువ్వైతే ఏం చెప్తావు? నువ్వైతే ఏం చేస్తావు? ఏమని చెప్తుందంటే మమ్మీ, అస్సలు నువ్వు మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి. అంకుల్ ఫోన్ చేస్తే వెళ్ళకు. మరి వాడు షాపు పోతాడు కదమ్మా, షాప్ ఓనర్ ఫోన్ చేస్తే అసలు షాప్ ఓనర్ ఫోన్ చేసినా చేయకపోయినా నువ్వు వెళ్ళాలి. ఇదేంటి?
అంటే దేవుని దగ్గరికి అయితే వెళ్ళదు. షాప్ ఓనర్ ఫోన్ చేసినా చేయకపోయినా నువ్వు వెళ్ళు. 4-5 షాపులో పనిచేస్తారు. అందరికంటే నువ్వు ముందెళ్ళాడు నిలబడు, తాళం నువ్వే తీయాలి. ఎక్కడ? షాప్ కాడ. మరి మందిరం కాడ అసలు మందిరానికి వెళ్ళదు. వాళ్ళ తమ్ముడు చెప్పాడంట, ఇవి వాళ్ళ అన్నతో చెప్తుంది వాళ్ళమ్మ. ఇవి ఎవరైనాడు? వాళ్ళ తమ్ముడు చెప్పాడు. అయితే ఒక పని చేయాలి అన్నయ్య అన్నాడు అంటాడు. ఏంటది? మమ్మీ ఏం చెప్తుంది? పాస్టర్ అంకుల్ ఏం చెప్పినా ఫోన్ చేసినా వెళ్ళొద్దు, ఫోన్ తీయద్దు అని చెప్తుంది కదా. మరి షాప్ ఓనర్ ఫోన్ చేసినా కూడా నువ్వు వెళ్ళొద్దు, ఫోన్ తీయద్దు. రెండు ఉంటాయి కదా. అక్కడ మనిషి ఫోన్ చేస్తున్నాడు, రమ్మంటున్నాడు, వెళ్ళకు, తీయకు. ఇక్కడ కూడా ఫోన్ చేస్తున్నాడు పాస్టర్ అంకుల్, వెళ్ళకు, తీయకు. మమ్మీ చెప్పిందే నేను చెప్తున్నాను. ఎంత డీప్ సబ్జెక్ట్ తెలుసా అది? డీప్ ఉందా లేదా? అక్కడేమో వాడు ఫోన్ చేయకపోయినా ముందే పోయి షాప్ కాడ కూర్చొని తాళం తీసి షాప్ ఓపెన్ చేయాలంట. చర్చికి మాత్రం అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువైనారు? ఇట్లాంటి సలహాలు ఇస్తారు కొంతమంది. నాకు ఇస్తే నేను వింటానా? నేను నీ దిక్కున్న కాడ చెప్పుకోబోంట. నేను అదే చెప్పినా, నేను దిక్కున్న కాడ చెప్పుకోబోంట. తల్లి అయితే ఎవరైతే నాకేంటి, తండ్రి అయితే నాకేంటి, దేవుడి తర్వాతనే ఎవడైనా. షాపు ఓనర్ ఫోన్ చేస్తే అస్తమానం మాట్లాడతారు, ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయరు కదా. ఎందుకంటే ప్రయారిటీ వాళ్ళకి, సేవకుడికి దేవుడికి ఎందుకు ఇవ్వడు దాస్తాను. అందుకని కొన్ని విషయాలు మనం జాగ్రత్త ఉండాలి. ఎవరు మనల్ని మోటివేషన్ చేస్తున్నారు? ఆశీర్వాదాలు పోతాయి, అవి తెలియదు మనకి. డబ్బు వస్తుంది అనుకుంటారు, ఆరోగ్యం పాడవుతుంది, మంచం ఎక్కుతారు. తెలియదు వాళ్ళకి. డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది. ఒకరోజు అంతా తీసుకెళ్ళి ఏం చేయాలి? హాస్పిటల్లో పెట్టాలా? వాడిని ఎత్తిందని వస్తువులు చేసుకుంటాడు. 4 వారాలు చర్చికి రాలనుకుంటాడు. ఏం రాలేదు? 4 వారాలు చర్చికి. మొత్తానికి ఏమైందో తెలుసా? జీతం తీసుకున్నాడు, ఇంటికి వెళ్తూ ఉన్నాడు. జీతం తీసుకున్నాడు, ఇంటికి వెళ్తూ ఉన్నాడు. బండి ఎవరితో? భోజనానికి వెళ్తున్నాడు. ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు? భోజనానికి వెళ్తున్నాడు. ఒకటి. రెండవది, జీతం కూడా తీసుకొని వెళ్తున్నాడు. ఎవరికి ఇవ్వడానికి? వాళ్ళ మమ్మీకి ఇవ్వడానికి. ఈలోపు తొందరగా వెళ్ళొద్దులే, బస్సు ఆటో అయితే లేట్ అవుతుందని ఎవరితో బండి తీసుకున్నాడు. దానికి కాగితాలు లేవు. దానికి ఏం లేవు? కాగితాలు లేవు. కాగితాలు అంటే ఏమంటారు ఇక్కడ? ఆర్సీ లేవు. వీడికేం లైసెన్స్ లేదు. దానికి ఏం కాగితాలు లేవు, వీడికేం లైసెన్స్ లేదు. అది బ్రేక్ అయిపోయి ఏం చేసినాడు తెలుసా? బ్రేక్ అయిపోయి ఓం గార్డు లేడీకి తగిలించేసినాడు. కేసు అయింది. 1,50,000. అమ్మాయి కింద పడింది, కాలేరిగింది. ఎంత కట్టాల్సి వచ్చింది? 15,000కి 1,50,000. ఎన్ని నెలల జీతం మీద ఇప్పుడు చెప్పండి. సత్యం లేదా? 4 వారాలు దేవుని సన్నిధిని దూరం చేసుకుంటే ఎంత పోగొట్టుకున్నాడు? 1,50,000 చెల్లించాల్సి వచ్చింది. ఒకటి. రెండవది, వానికి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి వీళ్ళకి రికమెండేషన్ చేసి సెటిల్మెంట్ చేసి నానాక తంటాలు పడడానికి 2.5 లక్షలు ఖర్చు అయింది. ఎంత అయింది? మొత్తం ఎంత అయింది ఇప్పుడు? 4 లక్షలు. ఎంత హాయి ఉందో. ఆమె అంటుంది, నాకు అసలు ఏం మగాడితో పనిలేదు, 4 లక్షలకు వస్తే నా కొడుకు నేను బయట తెచ్చుకున్నాను. ఏమంటుంది? ఏం వస్తుందంట? సిగ్గుపడే విషయమా, సంతోషించే విషయమా? దానికి జ్ఞానం చెప్పుకుంటారు కొంతమంది. 4 లక్షలకు వస్తే నా కొడుకు నేను తెచ్చుకున్నాను. అసలు ఈ 4 లక్షలు పోయడానికి కారణం ఏంటి? 4 వారాలు మందిరానికి వెళ్దాం అంటే 1 వారంకి సరిపడే లెక్కలో
ఎలా పిండుకోవాలో అలా పిండుకుంటాడు ఆయన. నువ్వు ఎలా సంపాదించాలనుకుంటావో ఆయన కూడా ఎలా పిండుకోవాలో అలా పిండుకుంటాడు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి చిన్నోడు చెప్పాడు, అరే అన్నయ్య 4 లక్షలు మనం ఎందుకు పోగొట్టుకున్నావు తెలుసా? ఆ పిచ్చి దాని మాట నేను 4 వారాలు ప్రార్థన పోలేదంటే ఇంకో 2 నెలలు పోకుండా ఉండు, అప్పుడు 8 లక్షలు పోతాయి, 8 లక్షలు పోతాయి. 1 సంవత్సరం పోకుండా ఉండు, ఎన్ని పోతాయి? 52 లక్షలు పోతాయి. వాడు చెప్తూ వాళ్ళ లెక్కలవి. అప్పుడు కానీ ఇంక సిగ్గురాలా. ఎప్పుడు చిన్నోడు చెప్తే. ఆ తర్వాత మందిరానికి వచ్చి తాళం తీసి ఏడుస్తా, ముందే చేసింది ఎంత బాగుండేది. తాళం తీసి ఏడుస్తా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. ఏడుస్తా ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయింది. చివరి క్షణాల్లో ఉంది. నిన్న సాయంత్రం చనిపోయింది. ఇప్పుడు ఎవరి మాట వింటాడు? చెప్పండి, ఎవరి మాట వింటాడు? తల్లిని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రాత్రి పోలేదండి ఇంటికి. ఏమని? మమ్మీ కూడా ఇప్పుడు ఎవరి మాట వింటాడు? ఎవరినైతే మనం ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళని పోగొట్టుకుంటాం. ఎందుకంటే మీకు అర్థం కాలేదా? ఇది అబద్ధం అనుకున్నారా? ఒకసారి చదవండి. నువ్వు ఎవరికి లోపడతావో, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావో, ఆదికాండం 22వ అధ్యాయం. ఎవరికి ఎక్కువ ప్రయత్నిస్తావో, దేనికి ఎక్కువ ప్రయత్నిస్తావో అది నీకు దూరం అయిపోతుంది. నువ్వు ఎన్నెన్నో తంటాలు పడు. 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకు, ఈయన ఇంతగా ప్రేమించబట్టే ఏం చేయమన్నాడు? బలిమ్మన్నాడు. మామూలుగా ఉండింటే అడిగేవాడు కాదు. అంటే మనం ప్రేమించేది మనకు దూరం అవుతుంది అనడానికి ఇదే ఆధారం. నేనైతే ఎవరిని ప్రేమించాను, గెట్ లాస్ట్ అనుకుంటా. అది నా సైకాలజీ. అంటే నాకు ఈ వాక్యం ఇట్లా అర్థమైంది. ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంతే ఇస్తారు. చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడు ఎవరు? కొడుకు. వాడు కూడా డౌట్ కేర్ అనుకుంటాడు. అసలు మీరు గమనించారో లేదో, నాకేమన్నా ఫోన్లు వస్తుంటాయా? వస్తుంటాయా? ఎందుకు రావు మరి నాకు? అంటే వచ్చినా నేను నాకు తెలుసు. ఆదివారం ఫోన్ వచ్చిందంటే వాడు ఎవడో నా గురించి పూర్తిగా తెలియనివాడు అయితేనే ఆదివారం ఫోన్ వచ్చింటుంది. లేదంటే అసలు ఆదివారం ఫోను రావు. కాబట్టి ఒకవేళ వస్తే మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం తర్వాత వస్తాయి. అందుకే నేనేమంటున్నానంటే మొదటి స్థానం నా ప్రభుకే. నా ప్రభుకి ఇచ్చే స్థానం నేను ఇంకా వేరే ఏ వ్యక్తికి ఇవ్వలేను. తల్లికి కూడా ఇవ్వాల, తండ్రికి ఇవ్వాల, అన్నదమ్ములకి ఇవ్వాల, అక్క చెల్లెళ్ళకి ఇవ్వాల. వాళ్ళ స్థానం వాళ్ళకు ఉంటుంది అంతే. ఎంత ఇవ్వాలో అంతే. అలాగని నెత్తిని పెట్టుకొని తిరిగే అవకాశం నాకు ఉండదు. నా దేవుడు నాకు నేర్పిన విధానం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలంట. ఏ విషయంలో? విశ్వాస జీవితంలో భ్రష్టులం కాకూడదు. తొందరగా కొన్ని మాటలు మనం చూద్దాం. నేను 15-20 నిమిషాల్లో ముగిస్తాను. 15-20 నిమిషాల్లో ముగిస్తాను. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాస విషయంలో ఎందుకు మనం భ్రష్టులం కాకూడదు? ఎవరిని మనం ఎక్కువగా ప్రేమిస్తుందని పోగొట్టుకుంటాం. జాగ్రత్త పడాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చూడండి ఏం చెప్తుందో మరలా చూడండి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట మృగములు మీలో ఎవరి ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా, బి కేర్ఫుల్ అంటుంది. జాగ్రత్త. ఎక్కడైనా విశ్వాస జీవితంలో భ్రష్టు పట్టిపోయామా, దేవునికి దూరం అవుతూ వచ్చామా, ఏదైనా మనల్ని వెనక్కి లాగుతూ ఉందా, మన హృదయము దేవుడికి అంగీకారమైన హృదయంగా ఉండకుండా దుష్టుడికి అంగీకారమైన హృదయంగా మారిందా? డబ్బు విషయం కానీ, వ్యాపార విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ,
వాహన విషయం కానీ, వస్తు విషయంలో కానీ, స్థల విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, బంధుమిత్రుల విషయంలో కానీ, కొడుకు విషయం కానీ, కోడల విషయం కానీ, కూతురి విషయం కానీ, అల్లుడి విషయం కానీ, మనవడు మనవరాల విషయం కానీ, అక్క చెల్లెల విషయం కానీ, అన్న తమ్ముడి విషయం కానీ, మేనల్లుడు మేనకోడల విషయం కానీ, తల్లిదండ్రుల విషయం కానీ, ఎక్కడ కూడా మనం ఉన్నది ఏం కాకూడదంట. ఎంత ప్రేమిస్తారో ఆ ఉద్యోగం ఉంటే బాగుండే, ఆ ఉద్యోగం ఉంటే బాగుండే, ఆ మొబైల్ ఉంటే బాగుండే, ఆ కంప్యూటర్ వస్తే బాగుండే, ఆ సైట్ వస్తే బాగుండే. బాగుండాలనుకుంటే దేవుడు ఇస్తాడుగా. బాగుండకూడదని కోరుకుంటాడు. ఇది మనం దేవుడు బాగుండాలనే కోరుకుంటాడు. కానీ మనకి ఏది ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో అన్నీ ఆయనకు తెలుసు. మనం అడగాల్సిన అవసరం కూడా, ఎందుకంటే మనం ప్రతి అవసరం తీర్చడానికి ఆయన రెడీగా ఉన్నాం. చూడండి ఏమని చెప్తున్నాడో, ఒక్కొక్కటిగా మనం ఊరకాల త్వరగా చదువుతాం. త్వరగా చదువుతాం. మొదటి చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయము 13వ వచనం. 23వ అధ్యాయము 13వ వచనం. వాక్య విషయంలో కూడా, సేవకుడి విషయం కూడా, సంఘ విషయంలో కూడా మనం జాగ్రత్త ఉండాలంట. నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గైకొనవలేను. వేరొక దేవుని పేరు కూడా ఏం చేయకూడదు, ఉచ్చరింపకూడదు. జాగ్రత్త. అది నీ నోట నుండి కూడా రానియతగదు. ఏ విషయాలు మనం జాగ్రత్త ఉండాలో ప్రారంభంలో చేయవేసి మనం దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ నామాన్ని కూడా మనం ఉచ్చరించకూడదు. అలాగని జీవము గల దేవుని కూడా వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. జాగ్రత్త అంటున్నాడు. చిల్లిగా సరదాగా టైంపాస్ కోసం కూడా ఆ చర్చి కాడికి పోతున్నానని చెప్పి ఇంకో చోటికి పోకూడదు. పాస్టర్ని పిలిచినాడని చెప్పి ఇంకో చోటికి పోకూడదు. అట్టయితే పంపిస్తారేమో. కొంతమంది ఉంటారు కదా, చర్చి పేరు చెప్పుకొని దేవుని కాడికి పోతున్నానని, మందిరం కాడికి పోతున్నానని, సువార్త పోతున్నానని, మీటింగ్ పోతున్నానని చెప్పి ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. మీలో ఉండరేమోలే. వాక్యం వింటున్న నువ్వు అలాంటి వ్యక్తివా? జాగ్రత్త సుమా. దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. ఆయన నువ్వు ఏమని చెప్తుంది? మరలా చదవండి. 13వ వచనంలో 21, 22 చదవండి. 21వ వచనం, 22వ వచనం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. ఆయన కోపం లేకపోవద్దు. అంటే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కూడా ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కూడా ఏముండాలా? స్కూల్లో, కాలేజీలో, పనుల్లో, కార్యాలయంలో జాగ్రత్తగా తీసుకుంటామని తీసుకోమా. అక్కడ అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం, ఇక్కడ ఎందుకంత జాగ్రత్త ఉండవు? అంటే దేవుడు ఏం చేయలేడనే. తలలో కనుక ఒక మెదడు కదిలిస్తే ఒక నరం లైఫ్ అంతా కోమలో ఉంటాం. అలా మనం తెచ్చుకోకూడదు. అంటే అంత బీ కేర్ఫుల్గా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండాలి. 22వ వచనం చూడండి ఏమంటాడు మళ్ళీ. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పింది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకి శత్రువు విరోధునయ్యును. అది మనం చేయాల్సింది. జాగ్రత్తగా ఉంటే శత్రువు అని వాడు ఒక్కడు కూడా మనకు ఉండడు. విరోధని వాడు ఒక్కడు కూడా మనకు నష్టపరిచే వాళ్ళు ఒక్కరు కూడా మనకు. అన్ని లాభకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగానే మారుతాయి. అందుకు జాగ్రత్త ఉండాలి. ప్రతి విషయంలో మనం జాగ్రత్త లేకపోతే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇది మొదటిది. రెండో చూడండి, 25వ అధ్యాయము 40వ వచనం. త్వరగా చదువు. 25వ అధ్యాయం 40వ వచనం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున. నేను ఆగానంటే మళ్ళీ చదవాలని అంటాను. గుర్తుపెట్టుకోండి. చాలా సూచనలు ఒక్కసారి చెప్తే లైఫ్లో ఫాలో అవుతాయి. దాన్ని మర్చిపోకండి. కొండ మీద నీకు కనబరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ఏ విషయం అంట? నువ్వు ఏం చేస్తున్నామో ఆ చేసే వాటి విషయంలో కూడా జాగ్రత్త. కూర్చొని అంటే చేసే వాటి విషయం కూడా చాలా జాగ్రత్త ఉండాలి. అన్ని విషయాల్లో జాగ్రత్త. నిర్లక్ష్యం వైఖరితో చేయకూడదు.
అలక్ష్యం చేయకూడదు. తొందరపాటు పడితే మనం ఆర్థికంగా నష్టపోతాం, మోసపోతాం, నష్టపోతాం. మనం అనుకున్న దానికంటే ప్రమాదం ఎక్కువ జరగవచ్చు. పోతే పోలే 100 రూపాయలే అనుకుంటాం, ఒక్కోసారి 1000 రూపాయలు పోయే అవకాశం ఉంటుంది. 500 కాగితం కనుక, ఇప్పుడు 500 కాగితాలు సరిగ్గా లెక్కేయకుండా ఒక కాగితం ఎక్కువ ఇచ్చేసినాం అనుకో, ఒక 500 పోయినట్టే మనకు. అదే 2000 నోట్ అయితే 2000 లాస్ అయినట్టే కదా. అజాగ్రత్త పడతాయి. ఒకటి జాగ్రత్త. కాబట్టి జాగ్రత్త. 34 చదవండి. 34 అధ్యాయము 14 వచనం. 14-15. నిర్గమకాండ 34, 14-15. త్వరగా చదవండి. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. వేరొక దేవునికి నమస్కారం చేయొద్దు. ఆయన నామము రోషము కలిగిన నామం. యెహోవా ఆయన రోషము గల దేవుడు. రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడును. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వడంబడికి చేయకూడదు. మనం దేవుడి విషయం కానీ, పని విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, వ్యాపార విషయం కానీ, సైట్ విషయం కానీ, వివాహ విషయం కానీ, కుటుంబ విషయం కానీ, ఏ విషయంలో కూడా మనం తొందరపాటు పడకూడదు. జాగ్రత్తగా ఉండాలంట. దేవుడేలే, చర్చేలే, పాస్టరేలే, బైబిలేలే మనం ఇట్లా అనుకుంటాం. మనం అట్లా కంపేర్ చేసుకుంటారు. అది కంపేర్నెస్ కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. బైబిల్ చెప్తున్నటువంటి పద్ధతి. మూడవదిగా చూస్తే ద్వితీయోపదేశకాండ 4వ అధ్యాయం 9వ వచనం. 78వ కీర్తన 4వ వచనం. త్వరగా చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం, 78వ కీర్తన 4వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కన్నులారా చూచిన వాటిని మరొకయుండునట్లు అవి నీ జీవితకాలం అంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ హృదయంలో నువ్వు ఏం చేసుకోవాలా? భద్రం చేసుకోవాలా. అవి ఎప్పుడు తొలగించుకోకూడదు. నీ మనస్సును నేను 7వ సంవత్సరంలో ఏదైతే తెలుసుకోగలిగానో దాదాపుగా ఈ రోజు వరకు నేను దాన్ని హృదయంలో నుండి ఏం చేసుకోలేదు. అందరినీ పోగొట్టుకున్నా. ఎవరిని అన్నీ పోగొట్టుకున్న ఒక మాట చెప్పాలంటే నా దేవుని కోసం. మా అన్న ఇప్పుడు నాకు ఫోన్ చేయడు. దేవుని కోసం మా తమ్ముడు నాకు ఎప్పుడు ఫోన్ చేయడు. దేవుని కోసం మా చెల్లి ఎప్పుడు నాతో మాట్లాడదు. దేవుని కోసం మా అక్క నాతో మాట్లాడదు. దేవుని కోసం మా అమ్మ మాట్లాడదు. దేవుని కోసం మా బంధువులు అస్సలు ఎవరు పట్టించుకుంటారు. వాళ్ళందరికంటే నా దేవుడే నాకు ఎక్కువ. ఏ రోజైతే నేను యేసు ప్రభుని దేవుడిగా నమ్మానో ఆ రోజు నుంచి ఈ రోజుకి వీళ్ళందరూ నాకు అంత ప్రాముఖ్యం కాదు. ఇక ముందుకు కూడా వాళ్ళ ప్రాముఖ్యం కాదు. ఏ ఫంక్షన్లో నన్ను పిలవరు. మా నాన్న చనిపోతే కూడా నాకు సమాచారం కూడా తెలియదు. అంటే అంత నిష్టగరిష్టంగా ఉంటాను నేను జీవం గల దేవుడి కోసం. వాళ్ళు పిలిచినప్పుడు నా తప్పే ఉంది. పిలవాలి కదా. చనిపోయిన విషయం ఎక్కడో ఉన్నా నాకు ఎలా తెలుస్తుంది? కాబట్టి పిలవలేదు, చెప్పలేదు. కనీసం నాన్న చనిపోయినాడని చెప్పలేదు. మీ నాన్న చనిపోయినాడు మా అమ్మ చెప్పలే. నాన్న చనిపోయినాడని మా అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరు చెప్పరు. మా బంధువులు కూడా మీ నాన్న చనిపోయినారా అని కూడా చెప్పలేదు. మా చెల్లి చనిపోతే ఈ మధ్యకాలం ఎవరి ద్వారానో ఒకరి ద్వారా నాకు తెలిసింది. అది పాత పెట్టిన తర్వాత తెలిసిందో కార్యక్రమాలకైతే నాకు తెలియదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది నిజమైన భక్తి. అంటే ఏంటిది? అది నిజమైన భక్తి. మనుషులు పోగొట్టుకోకూడదు. మనుషులతో ఉండాలి, కానీ దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. నేనైతే పోగొట్టుకోలేదు. వాళ్ళ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కానీ వాళ్ళకి ఏంటంటే వీడు మరలా వస్తే ఆస్తులు పోతాయేమో. అర్థమైంది నేను చెప్పేది. కాబట్టి ఇక వాడు అట్టే ఉంటే ఈ ఆస్తులన్నీ నాకు అందిస్తాను.
అందుకని వాళ్ళు ఫోన్ కూడా చేయరు. ఏ విషయాలు నాకేమీ చెప్పరు. పెళ్ళిళ్ళకి కూడా చెప్పరు. మరి దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, చెప్పాలనేది కాదు ఇక్కడ సబ్జెక్టు, దేవుడి కొరకు నిలబడే విషయంలో చెప్తున్నవి. వామో వాళ్ళ నాన్న చచ్చిపోతే చెప్పినందుకు బాధపడుతున్నాడేమో, వాళ్ళ అన్నతో పిల్లలకి పెళ్లి చెప్పకపోతే బాధపడతాడేమో, నీచంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది కాదు ఇది సబ్జెక్టు. దేవుని విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నావని చెప్తున్నావు ఇక్కడ. దేవుని విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నది ఇది సబ్జెక్ట్. ఏమని చెప్తున్నాడు? 4వ అధ్యాయంలో 9వ వచనం ఏం చెప్తున్నాడు? ద్వితీయోపదేశకాండం, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవితకాలం అంతయు హృదయములో నుండి తొలగిపోకుండా మనస్సును జాగ్రత్త చేసుకోవాలా. ఎక్కడైనా చెదిరిపోతావేమో, మరలా లోపడతావేమో, వెనక్కి తిరుగుతావేమో. ఎందుకంటే ఇవి నేను ఎందుకు ఇలా ఆలోచించానంటే, దైవజనుడు భగత్ సింగ్ గారు కూడా అలాగే ఉన్నాడు. అందుకని నేను ఆలోచించాను. ఎవరు అలా ఉన్నారు? ఆస్తుల వైపు వెళ్ళలేదు, తల్లిదండ్రి వైపు వెళ్ళలేదు, తొడగుట్టిన అన్నదమ్ముల వైపు వెళ్ళలేదు, తన చదువు వైపు వెళ్ళలేదు, భార్య వైపు వెళ్ళలేదు, కొడుకు వైపు వెళ్ళలేదు, అసలు ఎవరి వైపు వెళ్ళలేదు. దేవుని కొరకే తన జీవితం చివరి వరకు ఈ వాక్యమైన జీవితం నెరవేరింది. నేను కూడా నెరవేర్చుకోవాలని ఒక చిన్న ఆలోచనతో ప్రయత్నము చేస్తున్నా. ఇంకా పూర్తి కాల, ఎందుకంటే శరీరం విడిచిపెట్టే వరకు ఇలాగే ఉండాలి, అప్పుడు పూర్తయినట్టు. నేను ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. భగత్ సింగ్ గారు దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఏం చేశాడు? పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఏది కూడా ఆయన వెనక్కి పోలేదు. మరి మొదలుపెట్టినప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసిందే, చివరికి శరీరమే విడిచిపెట్టాడు కానీ వెనక్కి పోయింది లేదు. మనం చూస్తే 4వ చూస్తే 2వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనం. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరడు కొలుపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. కాబట్టి ఒకవేళ మరలా వెనక్కి ఎప్పుడైనా తిరుగుతావేమో, జాగ్రత్త, బి కేర్ఫుల్ అంటున్నాడు. ఎప్పుడైనా మరలా లోకంలో కలిసిపోతావేమో. ఏ రోజైతే తీర్మానం చేసుకున్నావో ఆ తీర్మానానికి లోబడి నీ జీవిత కాలం అంతా ఉండాలి. అలాంటి అనుభవం లేకుండా బలలో చెయ్యి. ఎంత బలమైనటువంటి నిర్ణయం. 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 23వ వచనం. ఎలాంటి తీర్మానం? నీ దేవుడైన యెహోవా ఏ విషయంలో జాగ్రత్తగా ఉన్నావు? నీ దేవుడైన యెహోవా నీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకున్నప్పుడు. కాబట్టి విగ్రహం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, లోకంలో వేరేలా తీసుకుంటారు. విగ్రహము అంటే ఎన్నో ఉన్నాయి. విగ్రహం అంటే ఏంటిది? ఒక డ్రెస్సు అది విగ్రహం, ఒక మొబైల్ అది విగ్రహం, ఒక బైకు అది విగ్రహం, ఒక స్థలం అది విగ్రహం, ఒక ఉద్యోగం అదొక విగ్రహం, నేను ఇంత డబ్బు సంపాదించాను అదొక విగ్రహం, నేను ఇలా సమాజంలో బ్రతకాల అదొక విగ్రహం. దాని కొరకు అడ్డమైన కార్యక్రమాలన్నీ అడ్డకార్దలు తొక్కి తిరిగి అక్రమాలు చేసి సంపాదించే వాళ్ళు లేదా అవి కూడా విగ్రహాలే వారి జీవితంలో. టార్గెట్ పెట్టుకుంటారు, నేను ఇది చేయాలా. విగ్రహం టార్గెట్ కూడా ఒక విగ్రహం. ప్రభువా, నా పట్ల నీ సంకల్పం ఏంటి? నేను ఎలా జీవించాలనుకుంటున్నాను? నా అవసరతలు ఏంటి? నా అక్కర్లు ఏంటి? అవి నువ్వు తీర్చు, నేను నీ కొరకు జీవిస్తాను. ఇది విగ్రహం కాదు. నేను ఇది సాధించాల్సిందే, ఇది నాకు సాధించాల్సిందే అనేది కూడా ఒక విగ్రహంగా మారిపోతుంది. విగ్రహం అనగానే అందరూ ఏమనుకుంటారు? ఇదిగో మా దేవుని గురించి మాట్లాడుతుంది బైబిల్ అనుకుంటారు. మూర్ఖులు, అజ్ఞానులు, వ్యర్థులు,
పనికి మాలిన వారు. బైబిల్ అర్థం కాదు వాళ్ళకి ఇప్పటికి కూడా. విగ్రహం అంటే ఉంగరం కొనాలనుకుంది కూడా విగ్రహమే. చాలా విగ్రహాలు ఉన్నాయి, చాలా విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోండి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది నీ విగ్రహం? ఆ విగ్రహాన్ని విడిచిపెట్టగలిగామా? ఇంకా విగ్రహంగా మనల్ని పాలన చేస్తుందా? ఒకవైపు జీవగల దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటూ ఇంకా మనము లోకంలో ఉన్న ఎన్నో విగ్రహాలతో సంబంధం కలిగి జీవిస్తున్నామా? అలాంటప్పుడు ప్రభువులను మనం చేస్తే మనకు ఆశీర్వాదం కంటే శాపమే ఎక్కువ వస్తుంది, నష్టమే వస్తుంది లాభం కంటే. చివరిగా మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 13వ వచనం. చివరిగా మనం చూస్తే మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 13వ వచనం. నేను చదువుకోవాలా, భవిష్యత్తులో బాగుండాలా అనుకోవడం తప్పుగా, అది నా దేవుడి ద్వారా పొందాలా అనుకోవడం కూడా తప్పుగా, దేవుడితో నాకు పని లేదు అనుకోవడం తప్పైతుంది. చూడండి ఏమని రాయబడిందో మొదటి దినవృత్తాంతం గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయులను గురించి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ఒక వ్యక్తి వృద్ధి ఎలా పొందుతారంట? నీ రక్షణ విషయంలో, నీ విశ్వాస జీవితం విషయంలో, నీ ఆత్మీయ జీవితం విషయంలో, నీ భక్తి విషయంలో ఏమైందంట? నువ్వు జాగ్రత్తగా ఉండాలా. అప్పుడే నువ్వేమవుతావు? ఈ జాగ్రత్త విడిచిపెట్టి లోకములు ఎన్నో విషయాలు జాగ్రత్త ఉంటుంది. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలా, 10 అయింది, వాడు 11 గంటలకు రమ్మన్నాడు కాబట్టి 11 కాదు, అసలు 10:30కి నేను ఆడుంటే అక్కడ జాగ్రత్త ఉంటుంది. ఎవడెవడో ఫోన్ చేస్తే నేను ఎంత జాగ్రత్తనో, వాడి కోసం ఎన్నైనా వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. మరి దేవుని కోసం ఎందుకంత జాగ్రత్త లేదు? ఒక మనిషికి ఇచ్చినటువంటి ప్రయారిటీ దేవుడికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అందువల్ల ఒక్కొక్క నష్టము మనకు తెలియకుండానే మనకి వెనుక వైపు నుంచి వస్తాయి. తెలీదు, ఎవడు నన్ను టచ్ చేయలేడు అనుకుంటాం. ఊహించలేనటువంటి సమస్య మనకు ఎదురవుతుంది. అసలు ఊహించలేము, ఇలా జరుగుతుందని కూడా మనకు అర్థం కాదు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? నేను క్యాబినెట్లో ఎవరు? ఈ ప్రభుత్వంలో నేను చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని అనుకున్నాడు. ఈ ప్రభుత్వంలో నేను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిని, కానీ వాడు చచ్చాడు. ఇప్పుడు ఏమయ్యాడు? వాడు చచ్చాడు. వాడికి ఏ భద్రత లేదు. ఎక్కడున్నాడో తెలుసా? వాడి పేరు వేరే పేరు, శ్రీనివాస ఏదో పేరు. వాడు కాటమరాయుడు సినిమా వచ్చిందని చెప్పి వాడి పేరు మార్చుకున్నాడు, రాయుడు అని పెట్టుకున్నాడంట. వాడు ఎమ్మెల్యేకి దగ్గర అయ్యాడు, ఎమ్మెల్యే కార్ డ్రైవర్ అయ్యాడు. చిరంజీవితోనూ, నాగార్జున ఆయన పేరేంటో వాళ్ళ తమ్ముడితోనూ, పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగి పవన్ కళ్యాణ్ దగ్గర ఉండడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వాడు. తమిళనాడులో వచ్చాడు. కనీసం ఏ ఎంక్వైరీలు ఈ రోజుకి లేవు. క్యాబినెట్లో నేనున్నాను, నాకేంటి, నా హోదేంటి అనుకున్నాడు. కానీ ఇప్పుడు వాడికి దిక్కు దివారం లేకుండా చచ్చి నీళ్ళలో పడిస్తే ఆ శవాన్ని ఎత్తి తీసి పోలీసులు ఎంక్వైరీ చేసి, ఆంధ్ర పోలీసులు కాదు, తమిళియన్ పోలీసులు ఎంక్వైరీ చేస్తే అప్పుడు వాడి శవం దొరికింది. లేదంటే వాడి శవం కూడా దొరికేది కాదు. క్యాబినెట్లో ఉన్నాననుకున్న వాడికి ఏం లేదు, ఏమి లేదు. ఒక్కోసారి అనుకుంటాం, నాకేంటి, నాకు తిరిగి లేదు, నేను అది, నేను ఇది అని. కానీ మన జీవితం ఎక్కడ ప్రమాదానికి గురవుతుందో మనకు తెలియదు. ఎక్కడ ప్రమాదానికి గురవుతుందో, ఎప్పుడు ఏ విధంగా ఏం జరుగుతుందో మనకు ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం నిజంగా వర్ధిల్లాలనుకుంటే ఏ విధంగా వర్ధిల్లుతుంట? ఇలా జాగ్రత్తగా ఉంటే ఏ విషయాల్లో జాగ్రత్త? మరలా చదువునా వచ్చిన 22వ వచనం, 13వ వచనం.
యెహోవా ఇశ్రాయేలును గూర్చి యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారం మోషే ఇచ్చిన కట్టడల ప్రకారం ఆయన తీర్చిన తీర్పుల ప్రకారం జరుపుకొనుటకు అవి జరిగించుకోవాలి. అతి జాగ్రత్త పడాలి. నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదు. అప్పుడు వృద్ధి పొందుతావు. లేదంటే ఇలాగే ఉంటావు. ఎప్పుడు నువ్వు రీచ్ అవ్వలేవు, సాధించలేవు, సక్సెస్ అవ్వలేవు. ఆ విషయంలో జాగ్రత్త ఉంటే నువ్వు అభివృద్ధి పొందుతూ ఆశీర్వదించబడతావు. భౌతికమైన విషయంలో జాగ్రత్త ఉంటే నువ్వు ఎప్పుడు నిజమైన ఆశీర్వాదం పొందలేవు. భౌతికంగా పొందొచ్చు, కానీ దేవుని ఆశీర్వాదం దూరం అవుతావు. కానీ ఈ విషయాల్లో దేవుని కొరకు నీ విశ్వాస జీవితం, నీ భక్తి కొరకు నువ్వు జాగ్రత్త పడితే నువ్వేమవుతావు అంట? వృద్ధి పొందుతావు. ఏమవుతావు? వృద్ధి పొందుతావు. చివరి మాట చదువుదామా? యెహోషువ గ్రంథం 1:8. కాబట్టి నీ కుటుంబ జీవితంలో, నీ వ్యాపార జీవితంలో, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ ట్రాన్స్ఫర్లో, నీ ప్రమోషన్లో, నీవు హాస్టల్లో, నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏం పని చేస్తున్నావో, నువ్వు డాక్టర్వా, లాయర్వా, ఇంజనీర్వా, అగ్రికల్చర్ డిపార్ట్మెంటా, పోస్టల్ డిపార్ట్మెంటా, టెలికాం డిపార్ట్మెంటా, రైల్వే డిపార్ట్మెంటా, నువ్వు ఏ డిపార్ట్మెంట్ అయినా, నువ్వు నేవీలో చేస్తావా, ఎయిర్ ఫోర్స్లో చేస్తావా, సిఆర్పీలో చేస్తావా, మిలిటరీలో చేస్తావా, నీ ఉద్యోగం, నీ స్థానం ఏదైనా సరే, నువ్వు అన్ని రంగాలలో దేవుని విషయంలో జాగ్రత్త లేకపోతే ఏం జరుగుతుందంట? ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. నువ్వు వృద్ధి పొందాలంటే దేవుడు చెప్తున్నాడు, చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఒకటి. రెండవది, దానిలో రాయబడిన మాటలన్నిటి ప్రకారం చేయుటకు జాగ్రత్త పడినట్లు. కాబట్టి నువ్వు ప్రాక్టికల్గా ఉండాలా. దేవుని వాక్యంలో, దేవుని వర్తమానం నీకు ఏమైతే చెప్పాడో ఈరోజు దాన్ని పాటించే విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. మూడవది, జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. కాబట్టి ఏ వాక్యం అయితే వింటున్నావో ఆ వాక్యమును రాసుకొని విని వదిలేయటం కాదు, ధ్యానం చేయాలి. ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని, నీ ప్రయాణాలన్నీ, నీ ప్రయత్నాలన్నీ, నీ వేసన్నీ వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. బహు జాగ్రత్తగా నీవు ఉంటే నీ ప్లాన్స్, నీ వ్యాపారాలు, నీ కార్యాలు, నీ పనులు అన్నిట్లో నువ్వు వెళ్ళే ప్రతి మార్గం, ప్రతి ఊరు ఎట్లుంటుందంట? చక్కగా చదవండి. చక్కగా ప్రవర్తిస్తావు. నీ మార్గం అంతట్లో నువ్వు ఎలా ఉంటావు? చక్కగా ప్రవర్తిస్తావు. నువ్వు అభివృద్ధి పొందుతావు, ఆశీర్వదించబడతావు. ఈ విషయాల్లో జాగ్రత్త లేకపోతే నష్టము పొంచి ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో, ఎప్పుడు ఏ సమస్య వస్తుందో దేవుడి విషయాల్లో నిర్లక్ష్యం పెట్టి, భౌతిక సంబంధ విషయాల్లో జాగ్రత్త తీసుకొని, ఆత్మీయ జీవిత విషయంలో నిర్లక్ష్యం పెట్టి అజాగ్రత్తగా ఉంటే ఎప్పుడైనా ఒక ప్రమాదము పొంచి ఉంది. అది తప్పించుకొని వర్ధిల్లాలనుకుంటే ఈరోజు నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం వినేది జాగ్రత్త వినాలి, మనం తినేది జాగ్రత్త తినాలి, మనం చేసేది జాగ్రత్త చేయాలి. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని, మనం నష్టపోకూడదని, మనం వర్ధిల్లాలని, మనం ఆశీర్వదించబడాలని దేవుడి మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తున్నాడు. పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం, జాగ్రత్త పడి ప్రభువులను మనం పాల్పొందులు పొందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా,